నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యేగా గెలుపొందిన కావ్య కృష్ణారెడ్డి కావలి అభివృద్ధికి పాటుపడతారని, కావలిలో శాంతి భద్రతలను పరిరక్షిస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. తనతో పాటు కార్యకర్తలను ఎంతగా బెదిరించినా భయపడకుండా తన వెంట ఉండి తన గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోనని, వారు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారని అన్నారు. గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి పరిచయం ఉన్న రీత్యా వారు కానీ కావలి యువ నాయకత్వంలో ఆనందాల మధ్య ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందా జగన్ ప్రభుత్వం పాల్గొనదని తపన పడుతున్న జన సైనికులు అందరూ కూడా నా హక్కులు చేర్చుకున్నారు, నాకు అండగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాల మధ్య పెట్టినా ఏ ఒక్క కార్యకర్తలు కూడా, బీజేపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మక్కువని ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టుగా భావిస్తూ, నేను కష్టపడింది 25%, కార్యకర్తలు కష్టపడింది 70%గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ఫలితం ఈరోజు కావలి చరిత్రలో 30,000 పైచులకు మెజార్టీతో తెలుగుదేశం గెలుచుకోవడానికి చొరవ చూపించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సంఘటితమైనటువంటి విధానంలో నిన్నటి వరకు నన్ను కలుపుకుని వాళ్ళు వెళ్ళారు. రేపటి నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావలిని ఒక సుందరమైన నగరంగా, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావలిని అభివృద్ధి చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున కాలం తక్కువైనప్పటికీ, నేను కొన్ని గ్రామాలు సందర్శించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో రోడ్ షో చేసినప్పటికీ కార్యకర్తలు ప్రజలను నచ్చజెప్పి ప్రజలందరూ కూడా నా టయాన్ని అర్థం చేసుకొని వచ్చి కలిసిన కలవకపోయినా నా తరపున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ రోడ్లు కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి కావలి ప్రజలందరూ కూడా కావలి బట్టల వ్యాపారస్తుల సెంటర్గా మరో ముంబైగా అవతరిన కావలిని ఈరోజు గంజాయి, బ్రౌన్ షుగర్ లాంటి అమ్మకానికి కేంద్రంగా, సింగిల్ నెంబర్ లాంటికి కేంద్రంగా, క్రికెట్ బుకీలకు కేంద్రంగా ఉన్నటువంటి కావలిలో ఈ బుకీల ఫలితం పెడతాం. సింగిల్ నెంబర్ లాంటిని అంతం చేపిస్తా. అదేవిధంగా శాంతి భద్రతను కాపాడుకుంటూ ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు నిరంతరం కూడా కావలిలో స్వేచ్ఛగా తిరిగేటట్టు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలనుకుంటున్నా. నా నాయకుల యొక్క సూచనల మేరకు, నా కార్యకర్తల మనోభావాల మేరకు కావలిలో శాంతి భద్రతలు ముందుకు తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రౌడీజం పెళ్లిపెట్టి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ ఎక్కడైనా వెలుగెత్తి సాగితే నాయకులను కొట్టడం, పత్రికా విలేకరులు కూడా కాలువలు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేయడం, ప్రజలను మేలుకునేటువంటి ప్రెస్ వ్యవస్థని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకోవడం, అన్ని రకాలుగా జరిగిన వాటిని అన్నింటినీ కూడా అరికట్టి ఈ సమాజం ఒక కావాలంటే ప్రశాంతమైనటువంటి కావాలుగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను 100 నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నా ప్రతిపక్ష నాయకుడు ధనబలం ఉంది, అంగబలం ఉంది, రౌడీ బలం ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వితౌట్ అపాయింట్మెంట్తో డోరు నెట్టుకుని బెడ్రూమ్లోకి పోయి చదువుకున్నటువంటి వ్యక్తి ప్రకాష్ కుమార్ రెడ్డి. ఆ గర్వంతో కావలిలో కొన్ని 100 మంది కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు. కొంతమంది ప్రాణాలకి హాని కలిగించారు, కొంతమంది మానవ శోభకు గురి చనిపోయారు. అటువంటి వ్యక్తితో నేను పోటీ చేసేటప్పుడు కూడా భయపడ్డాను. నాకు పిల్లలు ఉన్నారు, నాకు సమాజం ఉంది, నాకు కుటుంబం ఉంది.
ఇతని యొక్క దుర్మార్గాలకు నా కుటుంబాలు కూడా ఏ విధంగా బలవుతాయన్న ఆలోచన కూడా ఆలోచించుకుంటారు. అందుకనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది ప్రెస్లో పనిచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని గుర్తుత్సాహకరమైనటువంటి స్థితికి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా, ప్రజలందరూ కూడా బాధపడే విధంగా, మనకి కూడా భార్య బిడ్డలు కుటుంబాలు ఉంటాయి, అదేవిధంగా అవతల వ్యక్తులు కూడా కుటుంబాలు భార్య బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఒక వ్యక్తి మీద దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నామంటే మన ఎదురుపై 4 ఏళ్ళు చూపిస్తుంటాయి. మనం అర్థం చేసుకునే ఆలోచన లేకుండా కులాన్ని అడ్డు పెట్టుకుంది కొంతమందిని, మతాన్ని అడ్డు పెట్టుకుని కొంతమందిని పెళ్లి ఆర్టిస్టులుగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అనుమతిస్తున్నారు, ఎవరికైతే ఆర్థిక సమస్యలు లేక కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నారు, అటువంటి వాళ్ళని ఆర్టిస్టులుగా పెట్టుకుని వాళ్ళ చేత నా మీద వేల రకాలుగా నా మీద ప్రజలు అసహ్యమైనటువంటి పదజాలంతో అసహ్యమైన విధంగా వీడియోలు పెట్టినా, రాతలు రాసినా, మొక్కలని ధైర్యంతో నా కార్యకర్తలు, నాయకులు వాటి గురించి నువ్వు ఆలోచించుతున్నా. నీ చూపు ముందు లక్ష్యం ముందుంది. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తున్నారు. రేపటి గెలుపు అనేది ముఖ్యం కాదు. నువ్వు ముందు చూపుతో ముందుకు పోయి అందరూ ప్రోత్సహిస్తే అన్నింటినీ తిరిగిపోయి వాట్సాప్ అనేది చూడకుండా, ఏమి రాశారో తెలియకుండా అన్నింటినీ దిగమింగుకొని ఈ 2 నెలల పాటు ముందుకు నడవడం జరిగింది. అదే నా విజయానికి నాంది పలికింది. నాడు నేను ప్రతాప్ చంద్ర కుమారుడికి పత్రికాముఖంగా తెలియజేశాను, మనిద్దరం యుద్ధం చేస్తే మనిద్దరం యుద్ధం చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. కావలికి ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎంతో మంది కావలికి సేవ చేసుకున్నారు. కావలి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన ప్రాంతం, హింస లేదు. ఇక్కడెక్కడ కూడా అవినీతి లేనటువంటి కావలిని అవినీతి మార్గాలు అందించినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆఖరికి నా క్యారెక్టర్ మీద నన్ను అన్ని రకాలుగా మానసిక క్షోభను గురి చేసి నేను నిరంతరం వాటి మీద నా మైండ్ పెట్టేటట్టు నేను వాటికే టైం కేటాయించాలన్న దురుద్దేశంతో నా మీద ఎన్ని కుయుక్తులు పనినా, ఎంతమంది సీనియర్ నాయకులు నా మీద ఒత్తిడి చేసినా, రేపు పూట నా బిడ్డలకి కానీ, నాకు కానీ, నా భార్యలు కానీ ఫోన్ చేసి బెదిరించినా, ఈ నైట్ మీ నాయకుడు రాడు, మీ ఇంటికి రాడు, మీ భర్త ఎక్కడ ఉన్నాడు తెలుసుకోండి అని ఫోన్ చేసినా, నాకు అజ్ఞాత కావచ్చు వచ్చి నన్ను బెదిరించినా, కావాలన్నా నీ కూతురు దావనికి చదువుతుంటే బతుకుతుందా అర్థం చేసుకొని బెదిరించిన ఎన్ని బెదిరింపులు కూడా ఉండకుండా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు కోసం, నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావాలి స్వేచ్ఛగా జీవించే విధంగా ప్రజలకు సౌకర్యాన్ని కల్పించడానికి నాకు ముందు చూపుగా ఉన్న కార్యకర్తల కోసం అన్ని బాధలను తొలగించాను, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా. అన్నిటికీ నా పక్కన ఉన్నది నా నాయకులు, కార్యకర్తలు. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీ ధైర్యానికి నా జోహార్, మీ అందరి ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. అందుకని మన అందరం కూడా కలిసి కావాలని కాపాడుకుందాం. వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు 11 పడిపోయారు. మనం చేయలేదు కాబట్టి ప్రజలు మన హక్కును చేర్చుకున్నారు. ప్రజలు ఏ మనోభావాల కోసం మన హక్కును చేర్చుకున్నారు, అదే రకమైనటువంటి భావాలతో మనం అందరం కూడా ముందుకు పోయి కావలిని సేవ చేస్తామని కూడా మీ ద్వారా సందర్భంగా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, నా విజయానికి చిహ్నంగా మొట్టమొదటి నేను 30,943 ఓట్లతో గెలవడం జరిగింది. 4 ఈవీఎం ప్యాడ్లు కౌంటింగ్ చేయలేదు. ఆ 4 ఈవీఎం ప్యాడ్లలో 1100 ఓట్లు ఎంపీ గారికి మెజార్టీ రావడం జరిగింది. అవి కూడా కౌంట్ చేసింది. ఇంకొక 1000 ఓట్లు గట్టిగా కూడా మనకి మెజార్టీ వచ్చిండేది. కొన్ని కారణాల వల్ల వాటి కౌంటింగ్ ఆపడం కూడా జరిగింది. ఇంత మెజార్టీ ఇచ్చినందుకు అన్ని వేల మొక్కలని 30,943 మొక్కలను కావలి నియోజకవర్గంలో నాటి మొట్టమొదటి ఈ విజయాన్ని చిన్నగా కావడంలో ముందు పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని తీసుకురావడం దానికి నాణ్యత పలికినారు. అందరూ కూడా పత్రికా విలేకరులు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి వరకు నాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అదే విధమైన సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా కావాలి దొంగలపేట రోడ్డు నా నామినేషన్ ఏ సేవ చెప్పి కావాలి సేవ చేయాలి. నా దగ్గర ఏ గుడ్లు లేవు,
అయితే నా కార్యకర్తల దగ్గర చాలా బుక్కులు ఉన్నాయి. నా దగ్గర బుక్కులు ఉన్నాయి, నా కార్యకర్తల దగ్గర చాలా బుక్కులు ఉన్నాయి. కార్యకర్తల మనోభావాన్ని గౌరవించాల్సిన నాయకుడిగా నా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తలకు మనోభావంగా ఇష్టంగా వరకు పనిచేస్తాను. తప్పకుండా వాళ్ళని ఆనందప చేయాలి కదా. నా కోసం రైతులు పనులు అవమానాలు పడుతూ పనిచేశారు. నా దగ్గర చేయలేదు, నా దగ్గర లేదు, నా కార్యకర్తలు. అందుకనే నేను మొట్టమొదట ఇంకా 2 రోజులు కార్యకర్తలతో గడిపిన తర్వాత అధికారులతో రేపు రోజున కోర్టు పోతూ ఉంది కాబట్టి అధికారులతో మా నాయకులు అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐసీడీఎస్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ పెట్టుకుని మా నాయకులను అందరినీ కూడా పెట్టుకుని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అందరినీ పెట్టుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుంటూ మొట్టమొదటి కావలిలో మనకి ఎక్కడ వచ్చింది ఎండాకాలం, ఎన్నో ప్రభావాలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ లేక గతంలో అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావాలని పైపులు అందిస్తే కాంట్రాక్టులతో కొమ్మకి పైపులన్నీ తీసేసి కొత్త పైపులు వేయాల్సి ఉంటే పాత పైపులతో కొత్త పైపులు కనెక్టింగ్ ఇచ్చి పాత పైపులు ఉంటే దగ్గర పాత పైపులు లేని దగ్గర కొత్త పైపులు పెట్టి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కొమ్మకి అయితే ఈ రోజు నీళ్లు వదిలితే ఎక్కడ పైపులు అక్కడ పగిలిపోతున్నాయి, ఎక్కడ ట్యాంకులు అక్కడ నీళ్లు కాలిపోతున్నాయి. అందుకనే కాలువలు అమృత పథకాన్ని ఈ రోజున పక్కన పడేసే ట్యాంకర్లతో నీళ్లు దుస్థితిలో ఉంది. అందుకనే మొట్టమొదటి కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో మొట్టమొదటి మంచినీటి సదుపాయాన్ని పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఇప్పుడు కూడా నీళ్లు లేక అనుమతిస్తున్నారు. అందుకోసం మొట్టమొదటి నీటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తొమ్మిదిపేట రోడ్డు కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కావలి నుంచి ఉదయగిరి పోయే రోడ్డు నేషనల్ ఏవైతే దానికి రింగ్ రోడ్డు ఏర్పడితే చూడాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు కావలి లేకపోతే రేపు రోజున వేల లారీలు పైనుంచి ఎప్పుడైతే నేషనల్ హైవే అయిందో లారీలన్నీ ట్రంక్ రోడ్లు పోయే పరిస్థితి ఉంది. తప్పకుండా దాన్ని ఆపి బైపాస్ తీసుకొచ్చేదానికి అన్ని కూడా చేయాలి. తప్పకుండా వీటన్నిటి కూడా మీరు కూడా నాకు కలిసి రావాలని మా అందరం కూడా కావలిలో ఒక నూతన సమాజాన్ని ఏర్పరచడానికి పత్రికా మిత్రులు అందరూ కూడా నాతో కలిసి రమ్మని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీ అందరికీ ఆత్మసాక్షితో ఆలోచించండి, హృదయం మీద చేసుకొని ఒక్కసారి థింక్ చేయండి. ఎంతవరకు మనం కావ్య కృష్ణ గారి వల్ల మంచి ప్రవర్తనతో ప్రవర్తించాలని మీ విజ్ఞతకి వదిలేస్తూ రేపటి నుంచి మీకు చెప్పా నా లెటర్ పేరు మొదటి లెటర్ పత్రికా విలేకరుల కోసం యువ స్థలాల కోసం కేటాయిస్తానని చెప్పా. సిద్ధంగా ఉన్నా. మీ నిజాయితీ ఇంట్లోకి వెళ్ళి మనసు మీద ఎలుకలు పడుకొని గుండెల మీద చేసుకొని కార్యకృష్ణాలు ఓటర్ల కోసం కార్యకృష్ణ సాధించిన ప్రెస్ మీడియా వారిని అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్వార్థం కోసం మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీ బతుకులు చాలా చిన్నవి. కానీ నేను ఒక్కసారి కన్యాలు చేస్తే ఎలా కూడా ఆలోచించాను. ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించండి. ఒక సోదరుడిగా నేను ఆలోచించమంటున్నా. దయించి గ్రహించిన మనుషులుగా ప్రవర్తించండి, మనుషులుగా బతకండి. ప్రెస్ అంటే ఓట్ చేస్తే శాసనం ద్వారా చేసిన లెజిస్లేటర్ శాసనాలు చేస్తే ఆ బ్యూరోక్రసీ ని తప్పులు చేసే కోర్టులు ఖండిస్తే ఈ ముగ్గురి మీద పౌరున్నటువంటి వ్యక్తి పోర్చండి. ప్రెస్ అంత పవిత్రమైన ప్రెస్ లో ఉండి ఒక్కసారి మీరు నా మీద పెట్టిన పోషించడం ఒక్కసారి మరణం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మరణం చెప్పకుండా మీ పిల్లల కోసం కృషి చేస్తా, పిల్లలకి ఇప్పిస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకనే నేను మొట్టమొదట ఇంకా 2 రోజులు కార్యకర్తలతో గడిపిన తర్వాత అధికారులతో రేపు రోజున కోర్టు పోతూ ఉంది కాబట్టి అధికారులతో మా నాయకులు అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పట్టణ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐసీడీఎస్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ పెట్టుకుని మా నాయకులను అందరినీ కూడా పెట్టుకుని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అందరినీ పెట్టుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసుకుంటూ మొట్టమొదటి కావలిలో మనకి ఎక్కడ వచ్చింది ఎండాకాలం, ఎన్నో ప్రభావాలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ లేక గతంలో అమృత పథకం కింద 62 కోట్ల రూపాయలతో కావాలని పైపులు అందిస్తే కాంట్రాక్టులతో కొమ్మకి పైపులన్నీ తీసేసి కొత్త పైపులు వేయాల్సి ఉంటే
పాత పైపులకు కొత్త పైపులు కనెక్టింగ్ ఇచ్చి పాత పైపులు ఉంటే దగ్గర పాత పైపులు లేని దగ్గర కొత్త పైపులు పెట్టి ఎమ్మెల్యే కాంట్రాక్ట్ కొమ్మట్టి అయితే ఈ రోజు నీళ్లు వదిలితే ఎక్కడ పైపులు అక్కడ పగిలిపోతున్నాయి, ఎక్కడ ట్యాంకులు అక్కడ నీళ్లు కాలిపోతున్నాయి. అందుకనే కాలువలు అమృతపడు కానీ ఈ రోజున పక్కన పడేసే ట్యాంకులతో నీళ్లు వదిలే దుస్థితిలో ఉంది. అందుకనే మొట్టమొదటి కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో మొట్టమొదటి మంచినీటి సదుపాయాన్ని పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో ఇప్పుడు కూడా నీళ్లు లేక అనుమతిస్తున్నారు. అందుకోసం మొట్టమొదటి నీటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తుమ్మలపేట రోడ్డు కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కావలి నుంచి ఉదయగిరి పోయే రోడ్డు నేషనల్ హైవే అయితే దానికి రింగ్ రోడ్డు ఏర్పడితే చూడాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు కావలి పోతే రేపటి రోజున వేల లారీలు పైనుంచి ఎప్పుడైతే నేషనల్ హైవే అయిందో లారీలన్నీ ట్రంక్ రోడ్లు పోయే పరిస్థితి ఉంది. తప్పకుండా దాన్ని ఆపి బైపాస్ తీసుకొచ్చేదానికి అన్ని కూడా చేయాలి. తప్పకుండా వీటన్నిటి కూడా మీరు కూడా నాకు కలిసి రావాలని మనందరం కూడా కావలిలో ఒక నూతన సమాజాన్ని ఏర్పరిచేదానికి పత్రికా మిత్రులు అందరూ కూడా నాతో కలిసి రమ్మని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీ అందరికీ ఆత్మసాక్షితో ఆలోచించండి, హృదయం మీద చేసుకొని ఒక్కసారి టిక్ చేయండి. ఎంతవరకు మనం కావ్య కృష్ణ గారి మంచి ప్రవర్తనతో ప్రవర్తించాలని మీ విద్యార్థికి వదిలేస్తూ రేపటి నుంచి మీకు చెప్పా నా లెటర్ పైన మొదటి లెటర్ పత్రికా వినియోగం కోసం ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని చెప్పా. సిద్ధంగా ఉంటా. మీ నిజాయితీ ఇంట్లోకి వెళ్ళి మనసున్న ఎలుకలు పడుకొని గుండెల మీద చేసుకొని కావ్య కృష్ణాడు ఓటమి కోసం కావ్య కృష్ణాడు సాధించిన ప్రెస్ మీడియా వారిని అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్వార్థం కోసం మీకు భార్య బిడ్డలు ఉన్నారు. మీ బతుకులు చాలా చిన్నవి. కానీ నేను ఒక్కసారి కన్యాలు చేస్తే ఎలా కూడా ఆలోచించాను. ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఒక సోదరుడిగా నేను ఆలోచించమంటున్నా. దైవీకరించిన మనుషులుగా ప్రవర్తించండి, మనుషులుగా బతకండి. ప్రెస్ అంటే ఓట్ చేస్తే శాసనం ద్వారా చేసిన లెజిస్లేటర్ శాసనాలు చేస్తే ఎక్కడ కూడా ఒక్క సంఘటనలు పడతారు. అది మా లీడర్షిప్, మా నాయకత్వం, మా నాయకుల యొక్క బలం. మా నాయకులు అందరూ కూడా ఆస్తులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీకు మాట చెప్పారు. మా పాప 25 వార్డుల దాకా తిరిగింది. 26 వార్డులు తిరిగింది. ఆ అమ్మాయి కొత్త కావాలి. ఆ అమ్మాయి 25 వార్డులు తిరిగిన తర్వాత ఆ వార్డులో పెట్టి వైసీ బిల్డింగ్ లో చూస్తున్నారు. తెలుగుదేశం బిల్డింగ్ లో చూస్తే మా పాప నా ఇంటికి వచ్చి మొట్టమొదటి చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులు అందరూ పూర్వలు బాగుంటుంది, పేదవాళ్ళు ఆస్తులు బాగుంటున్నారండి, వైసీ అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారండి. తెలిసిన తర్వాత మొక్కలు నువ్వు యూజ్ ఏం చేస్తున్నారు తెలియదు. తెలుగుదేశం నాయకులుగా ఉండి కష్టపడి మన తెలుగు కృషి చేసిన నాయకులు కాపాడి వాళ్ళ ఆర్థిక తప్పకుండా నెరవేరుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని మా కార్యకర్తలు ఎప్పుడూ నిజాయితీలు ఆస్తులు పోగొట్టుకున్నా ఎక్కడ కూడా తప్పకుండా ఏమి చెప్పలేదు. నిన్న రోజున వైసీపీ పోటీ ఎన్ని కుయ్యతలు పడినా ఎన్ని రకాల ప్రలోభాలు అందించిన, ఎందుకంటే గతంలో వైసీపీ తెలుగుదేశంలో పనిచేసిన బిఎంఆర్ కావచ్చు, విష్ణుమంతుడు కావచ్చు, అందరూ గతంలో తెలుగుదేశం పని ప్రతి ఒక్కరితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి పరిచయాల నుంచి అంతకుముందు నువ్వు చదువు నుంచా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసిన ఫోన్ మాట్లాడేది తప్ప ఏ ఒక్క రోజు కూడా ఒక్క కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలి, కావాలని కార్యకర్త ఎమ్మెల్యే చేసుకోవాలి. 2 కళ్ళకి 2 చూశారు తప్ప 3 ఆలోచన చూడని వాళ్ళు మా తెలుగుదేశం. ఎన్ని పోరాటాలు అందించిన 100 కార్యకర్తలు ఉన్నారని కావాలని తగ్గి తెలుగుదేశం నాయకులు లేకపోయినా కార్యకర్తలు నిలబడి ఏకైక కావాలి నియోజకవర్గంగా ఉండేది కావాలని. ఈ రోజు నేను వాళ్ళకి అంతగా నా గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తే రేపటి వాళ్ళ ఆర్థిక వనరులు పెంచడం కృషి చేస్తున్నాను. బాధ్యతలు అది నీతిగా అవినీతిగా కాదు, నీతిగా తప్పకుండా నా ప్రతి ఒక్క వ్యక్తిని నేను కావాలని గుర్తించాను. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి, స్టాఫర్స్కి, వివిధ యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరూ కూడా పేరుపడిన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీతో కలిసి
నడవడంలో కానీ, మీతో మాట్లాడటంలో కానీ, మీతో చర్చించడంలో కానీ, ఇతర విషయాల వల్ల మీతో కాలం గడపలేనందువల్ల మీరందరూ నా కుటుంబ సభ్యులైన భావనతో మీతో మమేకం అవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అందరూ కూడా కుటుంబ సభ్యులాగా అర్థం చేసుకుని నాతో కలిసి ముందుకు వస్తారని మిమ్మల్ని అందరినీ కూడా పేరుగా కోరుకుంటున్నా. ఏ ఒక్క వ్యక్తి మీద, ఏ ఒక్క సంస్థ మీద ఎటువంటి ఆలోచన లేని కావలికి సేవ చేయాలని, కావలి ప్రజలకు అండగా ఉండాలని రాజకీయాలను చూశాను తప్ప ఏ రకమైన వ్యక్తిగత ఆలోచనతో రాని నన్ను, మీకు నాకు మధ్య ఈ ఎన్నికల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగినా, ఏ రకమైన సహాయ సహకారాలు అందించడంలో ఇబ్బందులు పడినా అందరూ కూడా అపార్థం చేసుకోవద్దని చెప్పి పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా పేరున తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా నా పేరు నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలికి నాకు టికెట్ ఇవ్వడం, కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నన్ను హక్కులు చేర్చుకొని, నేను కొత్త అయినప్పటికీ, ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ, నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ, ఎక్కడ కూడా చింతాగంత ఇబ్బందులు ఎదుర్కో ఉన్నా ఎక్కడ కూడా బయటపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి, కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే చూసుకుందాం, తర్వాత మనం అన్నీ కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా, నాయకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ద్వారా గెలిపించిన కావలి ఓటర్ మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, వారు ఇచ్చిన ఈ దైవ ప్రసాదం, రాజకీయాల్లో ఎమ్మెల్యే పదవి అనేది ఒక గొప్ప వరం. ఆ వరాన్ని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు కావలి ప్రజలు పట్టం పెట్టారు. ప్రతాప్ కుమార్ రెడ్డితో ఆర్థిక బలం, అంగబలం అన్నీ కూడా నేను చాలా చిన్నవాడిని. ఆయన తాను కట్టుకునే దాంట్లో నేను ఎక్కడ కూడా ఆయన సరిపోను. కానీ నా వెనక నిలబడిన వ్యక్తులు, కార్యకర్తలు వీళ్ళిచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున ఒక పక్క నాయకులందరూ ఒకవైపు, కార్యకర్తలందరూ ఒకవైపు నిలబడి ఈరోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం కలవడం జరిగింది. అందుకనే మరొక్కసారి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే నాకు ఓట్లేసి గెలిపించారో, నేను మొట్టమొదటి చెప్పిన క్యాప్షన్ నేను లోకల్ అని, సేఫ్గా కావాలి అని, మన కావలిని కాపాడుకుందామని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతానని, యువత ఎరువుల యువతకి ఉద్యోగ కల్పన చేస్తానని నేను ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో ముందు త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా కావలిలో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పి నా కుటుంబ సభ్యులు, నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో ప్రజలను ఒప్పించారు, మెప్పించారు, ప్రజలు నియమించారు. వారి ఆశీర్వాద బలంతో ఈ రోజున కావలి చరిత్ర రికార్డులు తిరగరాస్తూ ఈ రోజున 30,943 ఓట్లతో నన్ను గెలిపించినారు. అందుకని ఈ సందర్భంగా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపటి నుంచి నా కార్యక్రమం ఎల్లవేళ ప్రజలతో ఉంటూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పార్టీ పగ్గాలు, బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో ఒక పక్క పార్టీని, ఇంకొక పక్క పారిశ్రామిక ప్రగతిని, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ ని, ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానాన్ని,
ఎక్కడ యువత ఉందో యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేసేదానికి బ్యాక్గ్రౌండ్ గా ఉండి ఈ రాష్ట్రానికి ఒక దర్శ కేంద్రులుగా నిలవబోతున్న యువ నాయకుల నాయకత్వంలో అన్ని ఆలోచనలు అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ నా వంతుగా వాళ్ళతో కలిసి ఉంటూ తప్పకుండా మన వంతు అవటమని మన కావాలని తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కృషి చేస్తాను. వారి మనలు పెట్టి మన కావాలని ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం. కొన్ని వందల వేల టన్నుల బాధలు కావులలో పెంచే